అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాలు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని అందరు ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లకు సచివాలయాల క్లస్టర్ మ్యాపింగ్ అంటే 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా చేయుటకు వారి లాగిన్లలో టైల్ ఇచ్చారు. ఈ వీడియోలో ఈ క్లస్టర్ మ్యాపింగ్ ఎలా చేస్తారు అనే విషయాన్ని చూద్దాం. మన వ్యూవర్స్ కూడా కొంతమంది ఈ క్లస్టర్ మ్యాపింగ్ లేదా సచివాలయాల గ్రూపింగ్ విధానం గురించి చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఈ విషయం గురించి చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో గ్రామ వార్డు సచివాలయాలను కేటగిరీ ఏ అంటే 2500 కంటే తక్కువ జనాభా గల సచివాలయాలు, కేటగిరీ బి 2500 నుంచి 3500 జనాభా గల సచివాలయాలు, కేటగిరీ సి 3500 పైన జనాభా గల సచివాలయాలుగా ఒక మండలం లేదా మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే గుర్తించారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్గా విభజించి మిగిలిన వారిలో సచివాలయానికి ఒకరు చొప్పున ఆస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజిస్తారని, గ్రామ సచివాలయాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుంచి 5 వరకు, డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వారిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్గా కేటాయిస్తారని, అదే వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు ఈ మల్టీపర్పస్ ఫంక్షనరీస్గా ఉంటారు. వీరికి కేటగిరీ సచివాలయాల వారీగా ఎవరిని కేటాయించడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనే విషయాలను ఇంతకుముందు వీడియోలో చెప్పాం. అదేవిధంగా మిగతా టెక్నికల్ ఫంక్షనరీస్ విషయానికి వస్తే గ్రామ సచివాలయాల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్ అంటే సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లేదా సెరికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్ లేదా ఫిషరీస్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారని, అదే వార్డు సచివాలయాల్లో అయితే వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీలు ఉంటారని, అయితే ఇప్పుడు ఈ సచివాలయాల క్లస్టరింగ్ మ్యాపింగ్ అనేది ఓన్లీ టెక్నికల్ ఫంక్షనరీస్ను కేటాయించడానికి మాత్రమే చేస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత సమాచారం మేరకు టెక్నికల్ ఫంక్షనరీస్ను 2 సచివాలయాలకు ఒక టెక్నికల్ ఫంక్షనరీస్ను కేటాయించడానికి ఈ క్లస్టర్ మ్యాపింగ్ చేస్తున్నారని సమాచారం. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అయితే ప్రతి సచివాలయానికి ఇంతకు ముందు చెప్పిన విధంగా 2 లేదా 3 లేదా 4 జనాభా వారీగా కేటాయిస్తారు. వారు ఒక సచివాలయ బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తారు. అయితే టెక్నికల్ ఫంక్షనరీస్లో ఇంతకుముందు ఏఎన్ఎం ప్రతి సచివాలయానికి కేటాయిస్తారని, అదేవిధంగా వార్డు ఎనర్జీ సెక్రటరీలను 3 సచివాలయాలకు కేటాయిస్తారని చెప్పారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇక మిగతా టెక్నికల్ ఫంక్షనరీస్ అయితే 2 సచివాలయాలకు ఒకరి చొప్పున కేటాయించి ఈ 2 సచివాలయాలను ఒక క్లస్టర్గా ప్రస్తుతం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ఈ క్లస్టర్ మ్యాపింగ్ చేయుటకు ఏపీ సేవా పోర్టల్లో అందరు ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లలో ఈ సచివాలయాల క్లస్టరింగ్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక మండలం లేదా మున్సిపాలిటీల్లో ఉదాహరణకు 20 సచివాలయాలు ఉంటే 2 సచివాలయాలు ఒక క్లస్టర్గా మొత్తం 10 క్లస్టర్లు చేస్తారు. ఈ క్లస్టరింగ్ చేసేటప్పుడు ప్రక్కన ఉన్న సచివాలయాలను అంటే ఇక్కడ జనాభాతో సంబంధం లేదండి, ఎంత జనాభా ఉన్నా పక్కన ఉన్న సచివాలయాలను ఒక క్లస్టర్గా చేస్తారు. అదే ఒకవేళ ఒక మండలం లేదా మున్సిపాలిటీల్లో 25 సచివాలయాలు ఉంటే ప్రక్కన 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా మొత్తం ప్రక్కన 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా మొత్తం 12 క్లస్టర్లు మరియు ఒక సచివాలయంను
విడిగా ఒక క్లస్టర్ చేస్తారు, లేదా 2 సచివాలయాలు ఒక క్లస్టర్గా 11 క్లస్టర్లు చేసి 11 × 2 22 సచివాలయాలు చేస్తారు. మిగిలిన 3 సచివాలయాలను ఒక క్లస్టర్గా చేస్తారు. మొత్తం 25 సచివాలయాల్లో 22 సచివాలయాలను 11 క్లస్టర్లుగా చేసేసి మిగిలిన 3 సచివాలయాలను ఒక క్లస్టర్గా చేస్తారు. ఓన్లీ టెక్నికల్ ఫంక్షనరీస్ను 2 సచివాలయాల పరిధిలో పనిచేయించడానికి మాత్రమే ఈ క్లస్టరింగ్ విధానం అనేది చేస్తున్నారండి. సచివాలయ జనాభాతో సంబంధం లేదు. ప్రక్క సచివాలయాలు క్లస్టర్గా చేస్తే టెక్నికల్ ఫంక్షనరీస్ 2 సచివాలయాల పరిధిలో పనిచేయుటకు ఇబ్బంది ఉండకుండా ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈ క్లస్టరింగ్ విధానంలో ప్రతి మండలంలో లేదా మున్సిపాలిటీలో ఒక సచివాలయం లేదా 3 సచివాలయాలు ఉన్న క్లస్టర్లు ఒకటి మాత్రమే ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా పంచాయతీ నుండి నగర పంచాయతీల్లో మెర్జ్ అయిన సచివాలయాలు మరియు కోర్టు కేసులు ఉన్న సచివాలయాల విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అయితే ఈ క్రమంలో ఏ ఒక్క సచివాలయాన్ని తగ్గించడం కానీ పెంచడం కానీ జరగదు అని తెలియజేశారు. ఈ క్లస్టర్ మ్యాపింగ్ చేసే విధానం ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో పై వీడియోలో చూపిన ఈ విధంగా ఉంటుంది. మొదటగా ఏపీ సేవా పోర్టల్లో లాగిన్ అవ్వగానే క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఆ మండలం లేదా మున్సిపాలిటీలో ఉన్న అన్ని సచివాలయాల డేటా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జనాభాతో పని లేదు. ఆ తర్వాత యాడ్ క్లస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే క్లస్టర్ సీరియల్ నెంబర్ వైజ్గా క్లస్టర్ 001 అని క్రింద సెక్రటరియట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్లస్టర్కి 2 సచివాలయాలు ఉండాలి కాబట్టి 2 ప్రక్కన ఉన్న సచివాలయాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఒక సచివాలయం ఒక క్లస్టర్గా చేయాలి అంటే ఆ ఒక్క సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మండలం లేదా మున్సిపాలిటీకి ఒక సచివాలయం గల క్లస్టర్ ఒకటి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా 3 సచివాలయాలు ఒక క్లస్టర్గా చేయాలి అనుకుంటే 3 సచివాలయాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 సచివాలయాలు ఉన్న క్లస్టర్ కూడా ఒక మండలం లేదా మున్సిపాలిటీలో ఒకటి మాత్రమే ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ క్లస్టర్డ్ అని వస్తుంది. ఆ తర్వాత మిగతా సచివాలయాలను కూడా ఇదే విధంగా క్లస్టరింగ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే సబ్మిట్ చేసిన వాటిని ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ బటన్పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఏదైనా క్లస్టర్ను డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ ఆప్షన్పై క్లిక్ చేయవచ్చు. ఈ విధంగా ఆ మండలంలో క్లస్టరింగ్ సెక్రటరియట్స్లో పెండింగ్ సెక్రటరియట్స్ ఏవీ లేకుండా అన్నింటినీ క్లస్టరింగ్ చేయవలసి ఉంటుంది. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.